ఈ రోజు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసుకొస్తాను, వైసీపీ వాళ్ళు అడుగుతున్నాను, ఈయన ఎవరిని అన్నాడు? అపాయింట్మెంట్ లెటర్ అంటే నీ సంస్థలోకి నేను తీసుకుంటున్నానని చెప్పకుండా, ఒక జాబ్ నోటిఫికేషన్ లేకుండా, అపాయింట్మెంట్ లెటర్ లేకుండా అతనికి నెలకు 30,000, 20,000, 40,000, 50,000, 60,000 ఇచ్చేసే జీతం. భాగంగా ఈ ప్రక్షాళనలో భాగంగా 410 మందిని ఈ రోజు ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే వీళ్ళలో చాలా మంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గాను, ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గాను, ఎక్కడ ఉంటారో తెలియదు, ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా రిక్రూట్ అయితే ఒక బాధ్యత అనేది ఉంటుంది. చాలామంది, అందరూ చెప్పారు కానీ చాలామంది ఇలా ఉద్యోగం ఎక్కడ, జీతం ఎక్కడ, పనిచేసేది ఎక్కడో. ఈ సంస్థలో ఇంతమంది ఉద్యోగుల్ని ఇంత ఇర్రెగ్యులర్గా అపాయింట్ చేశారంటే ఏ స్థాయిలో గవర్నెన్స్ నడిచిందో చూడండి. నేను కోరుకున్నది ఒకటే, మేమేదో ప్రభుత్వం మారింది కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద కక్షతోటో ఈర్ష్యతోటో లేకపోతే పగ తీర్చుకోవాలని మేము ఉద్యోగాల నుంచి తీయట్లేదు. ఏ ఉద్యోగస్తునైనా రమ్మని చెప్పానండి, ఇదిగో నాకు ప్రాపర్గా నేను రిక్రూట్మెంట్. మీకు అర్థమైందండి? ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నాడు, వైసీపీలో అక్రమాలు జరిగాయి, వైసీపీలో అక్రమ నియామకాలు జరిగాయి కాబట్టి వాళ్ళందరినీ తొలగించండి, వైసీపీ తప్పు చేసింది అని చెప్పాడు ఆయన. దానికి టీడీపీకి లింక్ పెడతారు ఏంటండి? టీడీపీ ఏం తప్పు చేసింది? టీడీపీ ఏం తప్పు చేయాలి? అయితే ఆయన చెప్పిన దానికి అంతమందిని తీసేయడానికి ఇబ్బందులు ఏమున్నాయి, ఎందుకని తీయలేదు? అది దినేష్ కుమార్ గారు దాని మీద వివరణ ఇవ్వాలి, లేకపోతే మరొకరు ఇవ్వాలి. ఎందుకంటే 3 months అయింది, ఆయన బాధ్యతలు స్వీకరించి జస్ట్ 3 months అయింది. ఈ 3 monthsలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే గవర్నమెంట్ వేరే వేరే జనాలకు ఉపయోగపడే చాలా పెద్ద పెద్ద పనులు బిజీగా ఉన్నారు. ఓకే, ఈ 3 monthsలో ఒకవేళ దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయి ఉండొచ్చు వాళ్ళకున్న పనుల ఒత్తిడిలో. ఆ మాత్రానికే ఫెయిల్యూరా? ఆ మాత్రానికి ఇంక చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పనికిరారా? వరే బల్లెట్ వాళ్ళండి బాబు మీరు. ఏమంటే ఇదే జీవి రెడ్డి గారు మరో వీడియో కూడా మాట్లాడారు, నేను చూద్దాం. ఈయన ఈ వీడియోలో ఏం చెప్పాడో ఒకసారి వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఆ ఎమర్జెన్సీ, ఏంటి ఆయన ఎందుకు బాగా ఫీల్ అయ్యాడు, ఎందుకు ఆయన ప్రెస్ మీట్ దాకా వెళ్ళిపోయాడు, ఎందుకు ఆయన ఈరోజు రాజీనామా దాకా వెళ్ళిపోయాడు అనేది వివరాలు కొంచెం అర్థమవుతుంది కదండి. ఇది నా బాధ్యత చెప్పాలి, రేపు మాకు బయటకు వస్తాయి కాబట్టి ఒక్క కనెక్షన్ కూడా, ఒక్కటంటే ఒక్క కనెక్షన్, మార్క్ మై వర్డ్, ఈ 9 నెలలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినాం. కరెక్ట్. ఏపీ ఫైబర్కి సంబంధించి ఒక కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయామని ఆ ఏపీ ఫైబర్ నెట్కి చెందిన చైర్మన్ గారు బాధపడ్డారు. ఆయన కోణంలో అది కరెక్టే, కాకపోతే ప్రజల కోణంలో అదేమి ఏంటి అంత ప్రభావం చూపించే విషయం అది. ఇప్పుడు ఏపీ ఫైబర్లో ఒక కనెక్షన్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇమ్మీడియట్గా జరిగే నష్టం ఏమైనా ఉందా? ఇది రాష్ట్ర సమస్య కాదు, ఇది తెలుగుదేశం పార్టీ సమస్య ఎంతకన్నా కాదు. ఇక్కడున్న వందలాది కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్లో డెవలప్మెంట్ లేదని ఆ చైర్మన్ గారు బాధపడే బాధ మాత్రమే. దీన్ని ఏకంగా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేస్తారు ఎందుకండి? ఇంకేమన్నాడు చూడండి. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్. అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఇదన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా, ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది. మాకు 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల ఆ మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. యాక్చువల్గా ఈయన అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవి రెడ్డి గారు ఏపీ ఫైబర్ గురించి తెలుసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాకముందు ఏపీ ఫైబర్ కన్జ్యూమర్ని నేను, సబ్స్క్రైబర్ని నేను. అది అసలు దరిద్రంగా వచ్చింది వైసీపీ గవర్నమెంట్లో. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఆ ఆపరేటర్ ఫోన్ చేస్తే అతను కూడా ఫోన్ ఎత్తేవాడు కాదు, ఏం చెప్పాలో తెలియక. ఎందుకంటే ఈడ వాళ్ళు రాజేష్ మాసని ఏమైనా అంటాడేమో, లేకపోతే ఏమైనా పుసుకుమని ఏదైనా మాట వదిలేస్తాడేమో ఆయన. నేను అది అర్థం చేసుకుంటాను కదా. ఎవరిని అడగాలయ్యా అంటే కరెంట్ ఆఫీస్లో అడగమని వారు, ఎలక్ట్రికల్ ఆఫీస్ ఏంటి అక్కడ ఏదో ఉందని వారు, అక్కడ ఎవడు ఉండేవాడు కాదు. వైసీపీ గవర్నమెంట్లో జరిగిన ఇది. అయితే ఈయన అనుకున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చాక నెట్వర్క్ ఇష్యూస్ అనుకున్నాడు, కానీ ఇది గతంలో ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఈయన అడిగిన దాని ప్రకారం దానికి ఏమైనా బడ్జెట్ కేటాయించాలి, నెట్వర్క్ సంబంధించి నెట్వర్క్ పెంచడానికి కానీ, లేకపోతే కొత్త కనెక్షన్లు పెంచడానికి కానీ ఏపీ ఫైబర్కి సమ్ అమౌంట్ బడ్జెట్ రిలీజ్ చేయాలి. అది ఒక చైర్మన్గా కోరుకునే హక్కు ఆయనకు ఉంది. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ముందు ఏపీ ఫైబర్ ప్రయారిటీయా, మిగతా ప్రయారిటీ అంటే మిగతా ఇంకా తొందరగా చేయాల్సినవి చాలా ఉన్నాయండి. వాటన్నిటికీ బడ్జెట్లు కేటాయించుకుంటూ సర్ది చెప్పుకుంటూ సర్ది పెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఈయన అడగటంలో తప్పులేదు, వాళ్ళు ఇవ్వలేకపోవటం, లేకపోతే ఈ 3 months దీని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవటం వాళ్ళ తప్పు కాదు కదా. మీరు ఎలాగా టార్గెట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో?
కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా మమ్మల్ని ఎల్లగొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్న బాగుండేది, ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు. ఆ మెసేజ్ చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది. ఈ రోజు ఖచ్చితంగా ఆ కేబుల్ ఆపరేటర్లు ఎవరైతే రెడ్డి గారితో మాట్లాడారో వాళ్ళు వైసీపీ ఆపరేటర్లు అయి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నెట్వర్క్ పాడవటం కాదు, ఇది ఎప్పటి నుంచో కొలాప్స్ అయిపోయింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచే ఏపీ ఫైబర్ అనేది పడుకుంది, వేళ కొత్త కాదు. అయితే ఇప్పుడు ప్రయారిటీ ప్రకారం చూసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఫైబర్ నెట్ మీద ఎప్పుడైతే దృష్టి కేంద్రీకరించిందో అప్పుడే దానికి మంచి రోజులు వస్తాయి. ఆ మంచి రోజులు రానాక కొంచెం టైం 3 months అయిందండి, జస్ట్ 3 months. ఈయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి కనీసం ఒక 5 months లేదా ఒక 8 months, ఒక 1 year. ఇప్పుడు ఏపీ ఫైబర్ లేకపోతే రాష్ట్రం ఏమి వెనకబడిపోయే పరిస్థితి లేకపోతే రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన నష్టం వచ్చే పరిస్థితి ఏం కాదు కదా. కొంచెం టైం ఇస్తే ఏమైంది గవర్నమెంట్కి? అదే కదా అప్పుడు రెడ్డి గారు చెప్పే ప్రాబ్లమ్స్ అయ్యే కదా. అంతకుమించి ఏమైనా ప్రాబ్లమ్స్ అనుకోని ఏపీ ఫైబర్ కేటాయించిన డబ్బు ఏమైనా ఉంటే లేకపోతే ఏపీ ఫైబర్ నుంచి వచ్చిన ఆదాయం ఏమైనా ఉంటే అది ఏపీ ఫైబర్ వాడకుండా ఇతర పథకాలకి ఏమైనా మళ్లించేశారా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే అందులో ఏమైనా లోకేష్ గారు ఏమైనా కమిషన్లు తీసేసుకున్నారా? అరే ఏమి లేదు కదండి. ఏమి లేని కాడికి దీన్ని ఏదో చెలవల పొలవలేసి వాళ్ళు తండ్రి కొడుకులకి లింకెట్టేశారు తెలివిగా వైసీపీ వాళ్ళు. తండ్రి తప్పంటే కొడుకుది కరెక్ట్ అంటే తండ్రిది రాంగ్ అయిపోతుంది, తండ్రిది కరెక్ట్ అంటే కొడుకుది రాంగ్ అయిపోతుంది. అరే అరే ఆ ట్రాప్లో మనం పడకూడదండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ ఎలా ఇరికించాలో అలా ఇరికించి నిన్న అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అలా వెళ్ళిపోయారని దాన్ని మొత్తం టాపిక్ డైవర్ట్ చేశారు. మనం కొంచెం హుషారు ఉండాలి, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటారు. టార్చర్ ఏందంటున్నారు, ఇది ముఖ్యంగా నేను చెప్పగలుగుతుంది. ఒకటి, కొత్త బిజినెస్ చేయలేదు, ఒక కనెక్షన్ ఇవ్వలేదు, ఒక్క రూపాయి సంపాదించలేదు. ప్రతిరోజు నెట్వర్క్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతిరోజు కాదు, ఇది పవర్ ఎలాగనో విద్యుత్ ఎలాగనో ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు, ఇంటర్నెట్ వాడుకుంటుంటారు. కానీ లేదు, జీవీ రెడ్డి గారు అనుకున్న దాని ప్రకారం ఏపీ ఫైబర్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఒకవేళ ఏదైనా ఆఫీస్కి అలాంటి ఆఫీసులు ఏమైనా వేయించుకున్నా కూడా ఆల్టర్నేట్ ఇంకో నెట్వర్క్ వేయించుకున్నారు. ఎందుకంటే ఏపీ ఫైబర్ అనేది దీని మీద నమ్మకం వదిలేసి 5 సంవత్సరాలు అయింది. కేబుల్ టీవీకి సంబంధించి ఏపీ ఫైబర్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు, వేరే కనెక్షన్లు ఉన్నాయి. అయితే జీవీ రెడ్డి గారు ఏమనుకున్నారు, అరే ఇది నా కార్పొరేషన్, ఇది నా కార్పొరేషన్ ద్వారా ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారేమో, అలా ఇబ్బంది పడకుండా నాకు ఏమైనా సంథింగ్ దీనికి బడ్జెట్ ఉంటే నీ కనెక్షన్లు పెంచుకుంటాను, అలాగే నెట్వర్క్ పెంచుకుంటాను అనే ఆలోచన ఆయనకుంటే ఉండొచ్చు, తప్పలేదు. అయితే అది కూడా మనం ఎలా మాట్లాడుంటే బాగుండేదండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర ఒకవేళ ఇవాళ అపాయింట్మెంట్ ట్రై చేసాం. ఏమంటే మేము బాబు గారి కోసం ఎలా పనిచేసామో, ఎన్ని కేసులు పడ్డామో, ఎన్ని చేసామో అందరికీ తెలుసు. గెలిచిన తర్వాత ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. కలవకపోవడానికి ఏంటి కారణం? ఇప్పుడు కలిసి ఏంటి అంత పెద్ద పనులే ఉన్నాయి. అర్జెంట్కి వెళ్ళి కలిసి బొక్క ఇచ్చేసి నేను చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మీకు కలవలేదు. అలాగే ఇక ఈయనకి కలవడానికి కూడా వాళ్ళు ఖాళీ లేదు, లేదా ఈయన కలవడానికి కుదరలేదు. కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేసి ఒక 5 నెలలు పోయి కలుద్దాం. ఓ సంవత్సరం పోయాక ఏమంటే అన్నీ జరుగుతున్నాయి, అన్నీ ఇప్పుడు పట్టాలు ఎక్కిసాయి కాబట్టి ఏపీ ఫైబర్ను కూడా సెట్ చేద్దాం, రండి దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొంచెం టైం ఇచ్చుంటే అయిపోను కదండి. ఈ మాత్రానికే అంటే ఆయనకుండే ఆవేశం ఆయనకు ఉండొచ్చు, తప్పలేదు. ఆయన స్టార్టింగ్ ప్రెస్ మీట్ పెట్టేసి లేదు దినేష్ రెడ్డి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు సహకరించలేదు. సహకరించకపోతే నిజంగా సహకరించిన అధికారులు ఉన్నారండి. ఆయన కోపం రావడం కరెక్టే. కాకపోతే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టే ప్రెస్ మీట్ లాగా ప్రతిపక్షంలో ఉండి అటాక్ చేసినట్టు లీడర్నో లేకపోతే అధికారినో ఇప్పుడు మనం అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? మంది అధికారం, మనం అధికారంలో ఉన్నాం. ఒక అధికారి నా మాట వింటలేదంటే అది మనకే పరువు తక్కువ. అది ఆ అధికారికి పరువు తక్కువ కాదు, ఇంకోటి కాదు, ప్రతిపక్షాలకి మనం ఆయుధం ఇచ్చేసినట్టు అవుద్ది. అదేంటి ఒక చైర్మన్ చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ అంటలేదట, అదేంటి పలానా మినిస్టర్ చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ అంటలేదట. అంటే గ్రిప్ లేదు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు దడదారు వణికేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి అని ప్రచారం మొదలెట్టారు. వణికేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు వణికేస్తున్నారా? వణికించారా? ఏడి పివి సునీల్ కుమార్ ఏడి డీజీపీ ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఆయన్ని తీసి పక్కన పెట్టారు కూరలకు కరేపాకులాగా. ఏడి కాంతిరాణ టాటా ఏడి, విశాల్ గున్ని ఏడి, సీతారామాంజనేయులు వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు కాదా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టలేదా? ఎలాంటి ఆఫీసర్ని తీసుకెళ్లి విఆర్లో కూర్చోబెట్టలేదా? ఎవడైతే అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డాడో వాళ్ళందరినీ పెట్టలేదా? మాజీ ఎంపీలని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని